హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు కూడా నేను మన ఆర్కియాలజీ జాబ్ రిసోర్సెస్ గురించి చెప్తున్నాను. మొత్తం మొన్నటి వీడియోలో ఓవరాల్గా చెప్పాను కదా, అన్నిటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఏఐహెచ్సి అండ్ ఏ అని ఉంటుంది ఆర్కియాలజీ ఇండియాలో. కొన్ని యూనివర్సిటీస్లలో హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అని ఉంది, బట్ అది కంప్లీట్గా అటు హిస్టరీ ఖచ్చితంగా చదవలేము, ఇటు ఆర్కియాలజీ మొత్తంగా చదవము, కాబట్టి దాంతో నో యూస్. బట్ ఏహెచ్సిఏలోనైతే ఆర్కియాలజీ చాలా వరకు చదువుతాము, కొన్ని పేపర్లు ఆర్కియాలజీ సంబంధించినవి చాలా వరకు మొత్తం చదువుతాము, కానీ అది కూడా మనకి సరిపోదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మరి ఎందుకు పనికిరాదా 2 years వేస్ట్ అంటే అలా అని కాదు, నాకు బేసిక్స్ నేర్చుకోవడానికి పనికొస్తుంది. అండ్ మనం మళ్ళీ వెంటనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ అని సెంట్రల్ గవర్నమెంట్ది ఉంటుంది, చాణక్యపేట న్యూఢిల్లీలో ఉంటుంది. అక్కడ మనం మళ్ళీ ఆ కోర్స్ చేసినట్టయితే కనుక తప్పకుండా, అంటే ఆ కోర్స్ చేసిన వాళ్ళకి 99% ఉద్యోగాలు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరనమాట. సో వాళ్ళే ఫెలోషిప్ ఇస్తారు, కాకపోతే ఇంటర్వ్యూ మెథడ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో సౌత్ కోటా ఉంటుంది, కానీ ఇప్పటివరకు సౌత్ ఇండియన్స్ ఎవరు నాకు తెలిసేది ఎక్కువగా పెద్ద చదవలేదు. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీలో చదివిన తర్వాత ఓషియోనోగ్రఫీలో వెళ్ళొచ్చు, ఆర్కియాలజిస్ట్గా వెళ్ళొచ్చు, మ్యూజియంస్లలో క్యూరేటర్గా, ఆర్కియాలజీ క్యూరేటర్ అండి. మ్యూజియంస్లో క్యూరేటర్కి మరి ఆర్కియాలజీకి ఏం సంబంధం అని అడగచ్చు, ఆర్కియాలజీ క్యూరేటర్ అని ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మ్యూజియంలో నేను వర్క్ చేసేటప్పుడు చూసాను, ధోలావీరాలో ఎక్స్కవేషన్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ ధోలావీరా సెక్షన్ ఉండేది అక్కడ మాకు. దాన్ని మేము అక్కడి నుంచి తెచ్చినవన్నీ మేము వాటిని సెంట్రల్ ఆసియన్ యాంటిక్విటీస్కి ఇచ్చేసేవాళ్ళు. వాటిని మేమంతా కూడా డిజిటైజ్ చేసేవాళ్ళం అప్పట్లోనే. 20 years బ్యాకే మేము దాన్ని డిజిటైజ్ చేసేసి ఇచ్చేసేసి, అంటే ఆర్కియాలజీకి ఒక క్యూరేటర్, దానికి సబ్జెక్ట్ తెలిసిన వాడు అవసరము అని అందుకని చెప్తున్నాను ఇక్కడ. సో ఆర్కియాలజీ క్యూరేటర్స్ కూడా ఉంటారు, ఆర్కియాలజీ క్యూరేటర్ కింద వెళ్ళొచ్చు. సో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా వెళ్ళొచ్చు, ఫీల్డ్ ఆర్కియాలజీకి వెళ్ళొచ్చు. తర్వాత హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చర్ వీటిలలో కూడా చాలా హెరిటేజ్ ల్యాబ్స్ ఉంటాయి, వాటిల్లో కూడా వెళ్ళొచ్చు. సొంతంగా ల్యాబ్స్ కూడా పెట్టుకోవచ్చు, సొంతంగా మనం కూడా ఒక ల్యాబ్ ఓపెన్ చేసుకొని మనము ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకపోతే అలాగనే చేయొచ్చు. లేదు అంటే యూనివర్సిటీస్లో ఆర్కియాలజీ ఏహెచ్సి ఉంటుంది కాబట్టి అలాగైనా ప్రొఫెసర్గా కానీ వెళ్ళొచ్చు. ప్రొఫెసర్గా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఏదో ఒక సబ్జెక్ట్తో మనం మళ్ళీ పిహెచ్డీలు అట్లా చేసుకుంటూ సరిపోతుంది. బట్ మీకు ఖచ్చితంగా ఆర్కియాలజీలోనే వెళ్ళాలి, ఇంకా ప్రొఫెసర్గా కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనే ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీలో మీరు కంపల్సరీ కోర్స్ చేయాల్సిందే. సో అది చేస్తే ఎంత మంచి హై లెవెల్ ఉద్యోగాలు ఉంటాయంటే డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. చక్కగా కొండలు అవి ఇవి ఇంకా ఎన్నో ప్రదేశాలు మనం ఆఫీస్ తరపు నుంచి తిరగవచ్చు. చక్కగా ట్రావెలింగ్ అంటే ఇవాళ రేపు చాలామందికి ఇష్టం ఉంటుంది, అలా ట్రావెలింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు, మనము ఎన్నో కనుక్కోవచ్చు. దీనికి ఆంథ్రోపాలజీ వాళ్ళు కూడా ఆంథ్రోపాలజీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఆంథ్రోపాలజీ వాళ్ళు కూడా సూట్ అవుతారు. బట్ ఆర్కియాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. హిస్టరీ వాళ్ళని కూడా అడుగుతారు, కానీ ఎక్కువగా ఆర్కియాలజీ వాళ్ళని అడిగినంతగా ఈ ఆర్కియాలజీకి జాబ్స్కి మిగతా వాళ్ళని ఎక్కువగా తీసుకోరు అన్నమాట. ఒకవేళ లేకపోవడం అనే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీలో ఎవ్రీ బ్యాచ్ వస్తూనే ఉంటుంది. సో ఇది ఇలా ప్రాజెక్ట్స్, దానికి ఫెలోషిప్స్ ఫర్దర్గా చేసుకోవాలంటే కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంలో ఫెలోషిప్స్ కూడా ఉంటాయి. ఇలా ఆర్కియాలజీలో మీకు నచ్చిన ఉద్యోగంలో ఫీల్డ్ అసిస్టెంట్స్గా, ఫీల్డ్ ఆర్కియాలజిస్ట్గా, ఇలా క్యూరేటర్స్గా, ఏఎస్ఐలోను, ఓషియోనోగ్రఫీలోను, ప్రతి దాంట్లో మీరు ఎక్కడంటే అక్కడ అలా సెటిల్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆర్కియాలజీలో ఉన్న ఉద్యోగాలు. లెంతీ కాకుండా చెప్తున్నాను, ఓకే.